స్నేట్ పేపర్ లీక్ ఉదంతంతో గత కొద్ది రోజులుగా రణరంగంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు పూర్తిగా కూడా ప్రశాంతంగా మారిపోయిన పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. క్లియర్ గా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు కావచ్చు, అటు యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ ఒక్కసారిగా కూడా బోసిపోయింది. విద్యార్థుల తీవ్ర ఆగ్రహానికి, నిరసనల ఉధృతికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం కూడా జరిగింది. మంత్రి రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే విద్యార్థులు తమ ఆందోళనను విరమించి వెనుదిరగడం జరిగింది. దీంతో నిన్నటి వరకు నినాదాలతో హోరెత్తిన ఆ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి క్లీనింగ్ పనులు కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. నిరసనకారులు విడిచి వెళ్లిన టెంట్స్ కావచ్చు, అలాగే చెత్తాచెదారాన్ని తొలగిస్తూ శుభ్రం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో లైవ్ లో అందించేందుకు మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ వసంత్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఢిల్లీలో ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు పరిస్థితి? వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ నుంచి వెళ్లిపోయారా? ఆల్రెడీ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశారు. నెల రోజులుగా అయితే ఢిల్లీ ఎలాంటి నిరసనలతో అట్టుడికిందో మనం చూసాం. ఎగ్జాక్ట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? ఢిల్లీలో నిన్న నైట్ ఎప్పుడైతే మనకు అనౌన్స్మెంట్ వచ్చిందో, నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాక స్టూడెంట్స్ అందరు నైట్ అక్కడ చాలా ఎత్తున సెలబ్రేషన్స్ అయితే జరిపారు. సో ఆ సెలబ్రేషన్స్ తర్వాత అక్కడ టు బి ఆనెస్ట్ ఆ 30 days ఏదైతే ఉందో, ఆ 20 days అవన్నీ, ఆ 20 days చెత్త ఎట్లున్న చెత్త అక్కడనే పెడుతుండే. మున్సిపాలిటీ వచ్చి ఆ చెత్త క్లియర్ చేయలేదు. ఫుడ్ తిన్నది కానీ, అన్ని చెత్త కానీ, వాళ్ళు ఉన్న ప్రిమిసెస్ మాత్రం ఆ స్టూడెంట్స్ క్లీన్ చేసుకునే వాళ్ళు. కానీ ఆ డంప్ అంతా ఎక్కడైతే వేస్తారో ఆ డంప్ మాత్రం అక్కడే ఉంటుండే. ఆ చెత్త మాత్రం క్లీన్ చేయకపోవడం, అదంతా ఎక్కడున్నది అక్కడనే జరుగుతుండే. బట్ ఇప్పుడు ఇన్ని రోజులు ప్రొటెస్ట్ లో మనం ఇన్ని రోజులు సాగడానికి గల కారణాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే మాత్రం, ఎస్పెషల్లీ అక్కడ వాలంటీర్స్ ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఆ వాలంటీరింగ్ చేసి ఆ ప్లేసెస్ ని చాలా శుభ్రంగా పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా వెల్కమింగ్ గా, చాలా ఆనెస్ట్ గా బిలీవ్ చేయడం, ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ తీసుకురావడం, ఇవన్నీ ఒక దగ్గరికి చేరి ఆ ప్రొటెస్ట్ ఇంకా కొంచెం ముందుకు తీసుకురాకపోవడం. ఆయన సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ చేశాడో అక్కడ నుంచి చాలా పెద్దగా జరిగిపోయింది ప్రొటెస్ట్ అనేది. ఆయన అతన్ని పోలీసులు తీసుకెళ్లిపోవడం, పోలీస్ వాళ్ళ స్టూడెంట్స్ పైన ఏదైతే అటాక్ చేశారో అది కూడా ప్రొటెస్ట్ కి ప్లస్ అయిపోయింది. ఎస్ వసంత్, అక్కడ మొత్తం కూడా స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారని అనుకోవచ్చు అంటారా? టోటల్ గా అయితే అక్కడ క్లియర్ గా కనిపిస్తుందా? ఇన్ని రోజుల నుంచి అక్కడ ఎటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయో కూడా మనం చూసాం. సెలబ్రేషన్స్ అన్ని చేసుకున్నారు, సాంగ్స్ పెట్టి డాన్స్ చేయడం కానీ, పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అవన్నీ జరిగాయి. కానీ దాని తర్వాత స్టూడెంట్స్ ఆ రోజు నైట్ వరకే చాలా వరకు 50% మెంబర్స్ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 100% క్లియర్ అయిపోయారు. ఆ మున్సిపాలిటీ కూడా వచ్చి క్లియర్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఐకమత్యంగా ఎవరి స్టేట్ వాళ్ళు కలిసికట్టుగా ప్లేస్ ని లీవ్ చేయడం కానీ, అండ్ స్పోక్స్ పర్సన్స్ ఎవరున్నారో అభిజిత్ దిప్కే కూడా అనౌన్స్మెంట్ చేశారు, ప్రొటెస్ట్ ఆగిపోయింది, ఎవరి ప్లేసెస్ వాళ్ళు క్షేమంగా వెళ్ళండి అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఎవరికైతే ఈ ప్రొటెస్ట్ వల్ల ఎఫెక్ట్ అయినారో వాళ్ళకి డాక్టర్స్ వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అండ్ కొంతమందికి ఫస్ట్ ఎయిడ్ తో క్యూర్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించారు. ఫైనలీ అయితే స్టూడెంట్స్ అందరూ, యూత్ కూడా హ్యాపీగా ఉంది అని అనుకోవచ్చు అని అంటారా? హ్యాపీగా ఉంది అనుకోవచ్చు. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చే రోజుల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇష్యూ పైన ఇదే ఎఫెక్ట్ చూపిస్తారా? ఆయన అభిజిత్ దిప్కే అన్నట్టు ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ఇక ముందు ఎక్కడ ఇష్యూ అయినా కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఉంటది, ప్రతిసారి గవర్నమెంట్ కు ప్రశ్నిస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఎట్లా ప్రశ్నిస్తుందో మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. రైట్ వసంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. యా, థ్యాంక్ యూ.